హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసా. ఎప్పుడో 2 వీక్స్ బ్యాక్ వీడియో చేసాం, మళ్ళీ ఇప్పుడు వచ్చా. సో ఇవాళ మనం కూలీ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ ఇట్స్ డిసప్పాయింటింగ్. అంటే లోకేష్ నుంచి ఈ టైప్ ఆఫ్ ఫిలిం నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నాకు హైప్ లేకపోయినా ఈ సినిమా నాకు నచ్చదు. ఎందుకంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ మెస్సీ. అంటే సినిమా వెళ్తూ ఉంటుంది కానీ ఏం ఎక్కదు, మైండ్కి ఏం ఎక్కదు. ఎందుకంటే ఇట్స్ లైక్ కలెక్షన్ ఆఫ్ సీన్స్ అంతే. ఫస్ట్ ఏదో పెద్ద ఎలక్ట్రిక్ చైర్ అని తెచ్చి ఒక కాన్సెప్ట్ తెస్తాడు. సరే ఇదే కాన్సెప్ట్ అని అనుకుంటే మళ్ళీ ఫ్రెండ్ అండ్ రజనీకాంత్ ఫ్రెండ్ ఎమోషన్ అని తెస్తారు. దాని తర్వాత సడన్గా కూతురు ఎమోషన్ తీసుకొస్తారు. దాని తర్వాత ఉపేంద్రని బెడ్రూమ్లో కూర్చోబెడతారు, ఎందుకో తెలీదు. మళ్ళీ అమీర్ ఖాన్ వచ్చి రజనీకి భజన చేస్తుంటాడు. అసలు మొత్తం సినిమా మొత్తం ఎలానో నడుస్తుంది. అసలు నాగార్జున క్యారెక్టర్ తోపన్నారు, ఎవడన్నారు కానీ ఏం లేదు. నాగార్జున క్యారెక్టర్ నార్మల్ విలన్ క్యారెక్టరే, డిఫరెంట్ లేదు, ఏం లేదు. చాలా జెనరిక్గా వెళ్తుంటుంది అనమాట. చాలా సీన్స్ ఇలా చాలా సబ్ ప్లాట్స్ ఉండేసరికి అసలు ఎండ్ అయినట్టు కూడా అనిపించదు మూవీ. కనీసం ఎల్సీ ఉన్నా ఏదో కొంచెం ఎక్కేదేమో, కానీ టోటలీ డిసప్పాయింటింగ్ వెంచర్ ఫ్రమ్ లోకేష్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అనిరుద్ధ్ కూడా, అంటే సినిమా ఎంత కన్ఫ్యూజింగ్గా వెళ్తుందంటే అనిరుద్ధ్ కూడా మధ్యలో ఏం చేస్తున్నాడో అర్థం కాదు. సడన్గా ఒక చికితు సాంగ్గానే వస్తుంది, సడన్గా సాడ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ సాడ్ నుంచి సడన్గా డిఐ ఇస్కో అని కొడతాడు. మళ్ళీ ఏదో అలేలా బోలేమా బీజం వెళ్తుందమ్మా, అలేలా బోలేమా అని వెళ్తుంది. సడన్గా డిఐ ఇస్కో అని వస్తుంది బీజం. అసలు సంబంధం లేకుండా బీజంలు వస్తాయి. అనిరుద్ధ్ ఏం చేయలేము, ఎందుకంటే నువ్వు బీజం సపరేట్గా వింటే బాగుంటాయి, కానీ సినిమాలో చెత్తగా ఉంది బీజం. సో ఇవన్నీ చూస్తుంటే అండ్ లోకేష్ వల్లనే ఈ సినిమా ఇలా అయ్యిందా అని అనుకుంటే నాకు ఇందుకు లోకేష్ తప్పు కాదేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే రజనీ సినిమాని మీరు చూడండి, లాస్ట్ 3 ఫిలిమ్స్ అనుకోండి. నెల్సన్, డాక్టర్, కొలమావు కోకిల ఇలాంటి సినిమా తీసిండు. మళ్ళీ తలపతి రజనీకాంత్కి వచ్చేసరికి బీస్ట్ పెట్టాడు, జైలర్ పెట్టాడు. 2 బీస్లో ఏమో మన విజయ్కి భజన కొడతారు, దీంట్లో జైలర్లో ఏమో మన రజనీకాంత్కి భజన కొడతారు. సరే ఇది వదిలేసామా. దాని తర్వాత ఏమొచ్చింది, వెట్టయ్యన్ ఎవరు, మన జై భీమ్ డైరెక్టర్ ఉన్నాడు చూడు, అతనే డైరెక్ట్ చేశాడు. అతను జై భీమ్ తీసిన తర్వాత ఏం చేశాడు, రజనీతో సినిమా తీశాడు. మళ్ళీ రజనీ భజన, అది కూడా భజన సినిమానే. దాని తర్వాత ఇప్పుడు లోకేష్ కూడా ఫస్ట్ ఏంటి విక్రమ్, ఖైదీ ఇవన్నీ తీశాడు మంచిగా. దాని తర్వాత మాస్టర్ విజయ్ ఫిల్మ్ కానీ బాగుంటుంది, దాని లోకేష్ కొంచెం స్టైల్ పెడతాడు. దాని తర్వాత లియో కూడా లోకేష్ ఫిల్మే. ఎందుకంటే ఇక ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ కూలీ చూడండి మీరు, కూలీలో మళ్ళీ రజనీ భజన చేస్తారు. అసలు నాకు ఎందుకో రజనీ దగ్గరనే ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది. ఏ తోపు డైరెక్టర్ వచ్చినా రజనీతో సినిమా చేసేటప్పుడు రజనీ భజన చేస్తారు. ఈ 3 సినిమాలు స్టోరీ బేసిక్ ఉంటుంది, మిగతా రజనీ ఎలివేషన్స్, రజనీ భజన వల్ల ఏదో పోతుంది. బెట్టేమో మరి ఏదో స్టోరీ బేస్డ్ వెళ్తారు కానీ కుదరదు, అందుకే ఫ్లాప్ అయింది సినిమా. సో ఇదంతా చూస్తుంటే నాకు ఎందుకో లోకేష్ ఇప్పుడు ఉన్నాడు కదా, అతను కమల్ హాసన్, కార్తీ వీళ్ళందరితో పనిచేసేటప్పుడు ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఉందేమో అన్నాడు, క్రియేటివ్ ఉంటుందేమో. అదే తలపతి ఇంకా రజనీకాంత్ పనిచేసేటప్పుడు ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండదు అన్న ఫీలింగ్. అందుకే నాకు అదే అందరు డైరెక్టర్స్తో ఇదే ప్రాబ్లం అని తెలుస్తుంది. సో నాకు కూలీతో కూడా ఇదే ప్రాబ్లం. అంటే లోకేష్ మనకు కనిపిస్తుంది అనమాట, కన్ఫ్యూజ్ అవుతున్నట్టు. అంటే ఫస్ట్ ఏమనుకుంటాడు, అరే కాదు మనం స్టోరీ మీదనే తీసుకెళ్దాం మూవీని అనుకుని
స్టోరీ మీద వెళ్తుంది. సడన్గా లోకేష్ వచ్చి అరే కాదు అంటే రజనీ ఉన్నాడు కదా, రజనీ భజన చేయాల్సిందే అని కొంచెం రజనీకి మళ్ళీ ఎలివేషన్స్ అని అలా. అందుకే చాలా మెస్సీగా వెళ్తుంది. ఇక్కడ సడన్గా అరే ట్విస్ట్ పడుతున్నాయి, అరే స్టోరీ బాగుంది అని హైకి వచ్చే లోపల రజనీ ఎలివేషన్, రజనీ అని పోతూ ఉంటుంది సినిమా. సో అందుకే నాకు ఈ మెయిన్ ప్రాబ్లమ్ కూలీతో ఇదే అనిపించింది. ఇంకోటి ఏంటంటే క్యాస్టింగ్. అసలు ఉపేంద్ర అమీర్ ఖాన్ని తీసేయచ్చు అది సినిమా నుంచి, అసలు అవసరమే లేదు వాళ్ళు. దాంట్లో అమీర్ ఖాన్ని తీసి రోలెక్స్ని తీసుకొచ్చినా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. అమీర్ ఖాన్ అంటే వేస్ట్ ఇంకా అసలు ఈ సినిమాలో. ఇంకా ఉపేంద్ర అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం రూమ్లో కూర్చుంటాడు, సెకండ్ హాఫ్లో వస్తాడు వెయిట్ చేస్తున్నా. హాఫ్ అయిపోయింది సెకండ్ హాఫ్, ఇంకా రావట్లే. చూస్తే ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్కి బెడ్రూమ్ నుంచి వచ్చి ఒక 2-3 ఫైట్లు చేసి అన్న ఇలా ఇద్దరు ఉన్నట్టు ఒక షార్ట్. శోభిన్ క్యారెక్టర్ మంచిగా ఉంది కానీ నాకు ఎక్కలే. టు బీ ఫ్రాంక్, నా పర్సనల్ ఒపీనియన్, నాకు శోభిన్ క్యారెక్టర్ ఎక్కలే. యాక్టింగ్ బాగా చేశాడు, చాలా స్కోప్ ఉంది మూవీలో. అతనికే యాక్చువల్లీ అందరికన్నా రజనీ కంటే ఎక్కువ అతనికే స్కోప్ ఉంది. అతనే ఫుల్ స్టోరీ చుట్టూ, అతనే ట్విస్ట్లు టర్న్స్ అన్నిట్లో మన శోభినే ఉంటాడు. కానీ నాకు ఎందుకో ఎక్కలేదు. నాకు అసలు నేను క్లైమాక్స్లో పట్టేసుకున్నాను నేను. అంత బోర్ కొడుతుంది సినిమా. ఇది ఒక రజనీకాంత్ ఫిలింలా చూసుకున్నా కూడా నాకు ఎక్కదు. జైలర్ అయినా ఫస్ట్ హాఫ్ ఎక్కి సెకండ్ హాఫ్ జస్ట్ కామెడీ ట్రాక్స్ ఇవన్నీ ఎక్కువ, లాస్ట్ క్లైమాక్స్ కూడా ఎక్కుతుంది. జైలర్ అయినా చూడొచ్చు కానీ కూలీ కష్టం. నాకు లియో కూడా ఎక్కిందిరా, కూలీ ఎక్కలే నాకు. అంత చెత్తగా నాకు చెత్తగా అనిపించింది సినిమా. నా ఒపీనియన్ ఇది. మీరు చూడండి సినిమా థియేటర్స్లో, మీకు నచ్చితే నచ్చింది, నేనేం చేయలేను. నాకైతే నచ్చలే అసలు. లాస్ట్లో సమ్మరీగా చెప్పాలంటే రజనీ భజన సినిమాలు ఆపేయాలి. ఎవడు ఈ జాకీ షో ఎవరు పడితే వాడు తీసుకొచ్చి భజన చేపిస్తారు. ఆ భజన ఫస్ట్ ఆపేసి ఒక స్టోరీ బేస్డ్ మూవీ తీయాలి రజనీకాంత్. అసలు ఈ మూవీని నాగార్జున 100 భాష ఎలా బాబు. ఈ వీడియోకి ఇంతే గైస్. సినిమా చూసి నీరసం వచ్చింది అసలు. నేను యాక్చువల్లీ ఫస్ట్ షో కదా, కానీ ఎంత డిసప్పాయింటింగ్ ఉండే ఆ రోజు మొత్తం నీరసంలో ఉండే. అయితే ఆ రోజు వీడియో వచ్చేది కానీ ఒక 1 డే ఆలోచించి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. సో బాయ్.